ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, శ్రీకాంత్, అలాగే ఈ చిత్రం డైరెక్టర్ గారికి, హీరోయిన్కి, అలాగే మా అమ్మ ఇక్కడే కూర్చొని ఉంది. ఏడుతు నాగేశ్వరరావు గారికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అయితే సీతాకోకచిలుక సినిమాకి ఎందుకు హోటల్లో ఉండడం, చిన్నపిల్లడు మన ఇంట్లో పెట్టుకుంటే పోతుంది కదా అని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 4వ కొడుకుగా నన్ను చూసుకున్నారు ఏడుతు నాగేశ్వరరావు గారు. పూర్ణోదయ ఆ బ్యానర్లో ఒక్క చిన్న వేషం దొరికినా చాలు అనుకొని ఆ రోజుల్లో నన్ను పిలిచారు. రాజమండ్రిలో మా ఫాదర్ది టైలరింగ్ షాపు, పక్కనే ద్వారకా హోటల్ ఉంది. అక్కడికి పీపీ కాల్ ఒకటి వచ్చింది. పూర్ణోదయ క్రియేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏడుతు నాగేశ్వరరావు గారు అంట మీ అబ్బాయిని సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారు అని. నేను మా ఫాదరు ఆ ద్వారకా హోటల్ దగ్గర పీపీ నెంబర్ కోసం వెయిటింగ్. 4 గంటలకి కాల్ వచ్చింది. నేను ఏడుతు నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా, ఆలియా. నేను అప్పటికి 6 సినిమాలు యాక్ట్ చేస్తున్నా. ఫస్ట్ పునాది రాళ్ళు, ఆ తర్వాత దేవుడు మావయ్య, ఆ తర్వాత ఘరానా దొంగ, ఆ తర్వాత సిరిమల్లె నవ్వింది, ఆ తర్వాత నిప్పు లాంటి నిజం. ఈ సినిమాలు ఏడుతు నాగేశ్వరరావు గారు చూడటం జరిగింది. అయితే ఫస్ట్ ఒక కుర్రవాడిని ఆల్రెడీ పెట్టుకున్నారు సినిమాలో. పెట్టుకుంటే ఏడుతు నాగేశ్వరరావు గారికి కుర్రాడు సరిపోతుందో లేదో అని భారతీ రాజా గారు పిలిచి, ఇన్ను నల్ల పన్ననం పయ్య యారాది ఇరుకారా అనగానే ఒకడున్నాడు రాయమండ్రిలో అని ఆయన చెప్పడం, ఆవిడ కూపుడు అన్నారు. ఆయనకి తెలుగు రాదు, మనకి తమిళ రాదు. సో మొత్తానికి ట్రైన్ ఎక్కా, చెన్నైలో దిగా, 37 బస్ ఎక్కి పెరియార్ రోడ్ అన్నారు. పెరియార్ రోడ్ గుర్తుంది, అక్కడ దిగాం. ఏడుతు నాగేశ్వరరావు వీడి నేరా పో అంటున్నారు ఎవరిని అడిగినా. అరే నేరా అంటే ఒకటి ఉంటుంది కదా, లెఫ్ట్ రైట్ అనేది. నేరా అంటే ఏంటి అది? ప్రతి ఒక్కరు నేరా అంటున్నాడు. కానీ ఒక తెలుగు ఆయన మాత్రం కనిపించి, మీరు ఆంధ్రానా? అవునండి. సరే ఏడుతు నాగేశ్వరరావు ఈ సందులో అందరు వెళ్ళాను. వెళ్ళేసరికి రాజా కనిపించాడు, చిన్న కొడుకు. అలీ వెళ్ళానా అన్నాడు. అంటే తను కూడా అప్పుడు చిన్నవాడు అని. కూర్చో అన్నాడు. ఏడుతు నాగేశ్వరరావు గారు వచ్చారు. సార్ నమస్కారం. ఇప్పుడు మనం డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే భారతీరాజా ఇవరికి ఎన్నవరు అన్నాడు ఆయన. ఏమంటున్నారండి అన్న. అదే నీకేం వచ్చా అని అడిగిపోతున్నారు. ఆయనకి ఏం కావాలో అడగండి అన్న. అది ఆయనకి నచ్చింది. అక్కడి నుంచి డైరెక్ట్గా నన్ను కన్యాకుమారి తీసుకెళ్ళారు. ఒకరోజు క్లైమాక్స్ నడుస్తుంది. భారతీరాజా గారు కెమెరామెన్ ఇలా చూస్తూ, సార్ వాళ్ళంతా నవ్వుతున్నారండి అన్నాడు. ఎందుకంటే క్లైమాక్స్లో హీరోయిన్ మాది ఏ క్యాస్ట్ కాదని వెళ్ళిపోతుంటే ఏడుతు నాగేశ్వరరావు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. భారతీరాజా గారు వచ్చి అందరినీ ఫట్ 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 అని కొట్టి నన్ను రెండు పీకాడు. నన్ను అటు ఇటు పీకేసరికి షాట్ ఓకే, బ్రేక్ అన్నారు, వెళ్ళిపోయారు. నేను ఏడుతూ కూర్చుంటే ఏడుతు నాగేశ్వరరావు వచ్చారు. ఏంట్రా అన్న. మా నాన్న కొట్టలేదు, ఆయన ఎవరు అన్న. అరే జటగా బాబు, ఆయన పెద్ద డైరెక్టర్ అనగానే పట్టని జేబులో నుంచి 200 తీసి నాకు ఇచ్చారు అని పెట్టేశాను. ఇదేదో బాగుంది, రోజుకి 2 పీకితే బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 40 రోజులు ఉన్నాం. 40 రోజులు అంటే 200 చెప్పనంటే 4,000 రూపాయలు వస్తుంది కదా. సో ఇట్లాగా చాలా ఆ చిత్రంతో, అంటే మా అమ్మ నాకు జన్మనిస్తే నాకు ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉండటానికి ఈ పూర్ణోదయ దాదాపు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఇన్ని సినిమాలు యాక్ట్ చేస్తాను నేను అనుకోలేదు. కానీ నా తల్లిదండ్రులు ఆశీర్వాదంతో, అలాగే ఏడుతు నాగేశ్వరరావు గారు వారి కుటుంబం ఆశీర్వాదంతో 1140 చిత్రాలు యాక్ట్ చేశానంటే ఇది పూర్వజన్మ సుకృతం. అండ్ అలాగే ఈ ఫస్ట్ షో సీతాకోకచిలుకలాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీజ, ఆల్ ది బెస్ట్. నిన్ను ఆశీర్వదించడానికి మెగాస్టార్ గారు వచ్చున్నారు. వారి చేతులతో ఏం చేసినా కూడా సూపర్ హిట్, బంపర్ హిట్, డబుల్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు.